ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ వీడియో కేవలం నాకు తెలిసిన నాలెడ్జి, నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో మాట్లాడిందే. అలాగే ఇందులో ఉన్న ఏ విషయాన్ని కూడా నేను దాదాపు కొన్ని ఫాలో అవుతాను, కొన్ని ఇంకా ఫాలో అవటానికి ట్రై చేస్తాను తప్ప, నేను దాంట్లో నిష్ణాతుడిని లేకపోతే ఈ విషయంలో నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నాయని కూడా నేను చెప్పను. బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మాత్రం ఇది ఒక అథెంటిక్గా చెప్పట్లేదు, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నాను. If you are interested, please watch it. If you are not interested, very, very fine. Thank you. వెల్కమ్ టు మన ఛానల్ మన ఇష్టం. ఈ మధ్యన ఎక్కడో ఒక మంచి సైకలాజికల్ ఫ్యాక్ట్ ఒకటి చదివాను. అది నాకు ఎందుకో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక సైకియాట్రిస్ట్ ఆర్ సమ్ గొప్ప వ్యక్తి ఈ హ్యూమన్ బిహేవియర్ మీద రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి అన్నమాట ఏంటంటే, ప్రపంచంలో మానవులందరూ మాట్లాడే మాటలు పర్ డే, పర్ మంత్, పర్ ఇయర్, వాటెవర్, మాట్లాడే మాటలు అన్నీ కలిపి, సో ఈ ప్రపంచం రన్ అవ్వడానికి మనం అనేక మాటలు మాట్లాడుకుంటాం. మంచిని తీసుకురా, అవి తీసుకురా, అలాగా ఆ పంచే ఈ పంచే. దేశాలకు మధ్యలో మాటలు ఉంటాయి, మనుషులకి మధ్యలో మాటలు ఉంటాయి, ప్రాంతాలకి మధ్యలో మాటలు ఉంటాయి, అనేక రకాల భాషల్లో సంబంధించిన మాటలు ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ మాటలు అనేవి అనేక రకాల లాంగ్వేజ్లో ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నారంటే, ఆ సైంటిస్టు, ప్రపంచంలో మానవులందరూ మాట్లాడే మాటలు కనుక ఈ ప్రపంచం రన్ అవ్వాలంటే కొన్ని చేయాలి, కొంత మాటలు జరగాలి, కొంత కమ్యూనికేషన్స్ జరగాలి. అది కమ్యూనికేషన్ త్రూ వర్డ్స్, వెర్బల్ కమ్యూనికేషన్. అది జరగాలంటే ఈ యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా ఈ ప్రపంచం ఇలాగే రన్ అవ్వాలంటే మానవులు మాట్లాడుకునే మాటల్లో, ప్రపంచంలో మానవులందరూ రోజు మాట్లాడుకునే మాటల్లో 2% ఆఫ్ ద కాన్వర్జేషన్, 2% మాటలు మాట్లాడితే ఈ ప్రపంచం యాజ్ ఇట్ ఈస్గా కూల్గా వెళ్ళిపోద్ది. కానీ 98% మనం మాట్లాడే మాటలన్నీ మీనింగ్లెస్ మాటలు అన్నంగానే నాకు ఒకసారి ఒక ఇన్సైట్ వచ్చింది. కరెక్టే కదా, ఎందుకు ఇలా మాట్లాడతాం అని. అక్కడి నుంచి మాటలు ఎందుకు వస్తున్నాయి, మాటల వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, అసలు భాష ఎందుకు కనుక్కున్నారు అనేది ఎందుకు అని అనిపించింది. భాష కనుక్కున్నది అంతకుముందు ఆది మానవుడు ఉన్నప్పుడు కొన్ని బిహేవియర్ ద్వారా, తన ప్రవర్తన ద్వారా చెప్పగలిగేవాడు వాడింటూ. తర్వాత కొన్ని సైకిల్ వచ్చినాయి, అదే సైన్ లాంగ్వేజ్. ఆ సైకిల్ నెమ్మదిగా డెవలప్ అయ్యి అక్కడి నుంచి ఎవల్యూషన్లో వోకల్ కార్డ్స్ డెవలప్ అయినాయి, నాడీ మండలం డెవలప్ అయింది. సో తద్వారా మనకి వోకల్ కార్డ్స్ ఓపెన్ అయ్యి శబ్దం చేయటం మొదలెట్టాడు మనిషి. ఆ శబ్దాన్ని అనేక రకాల విధంగా మార్చి దాన్ని ఒక భాషగా తయారు చేసుకోవటం. ఆ విధంగా భాష పుట్టి ఉండాలి, అంతకంటే వేరే ఆప్షన్ లేదు. అక్కడి నుంచి భాష మీద మాటలు, శబ్దాల ద్వారా మాటలు, ఆ మాటలు ఒక ఆర్డర్, ఓ ప్రాంతానికి ఒక భాషలో లాంగ్వేజ్ ఎవల్యూషన్ అయి ఉంటుందని నాకు అనుకుంటున్నాను. నేను అంటే నాకు పెద్ద లింగ్విస్టిక్ ప్రొఫెసర్ కాదు. నేను అనుకునేది ఏంటంటే, అతను చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే, మాటలు ఏంటి, ఒక మంచి అంటే మాటలు ఎందుకు కనిపెట్టుంటాడు మనిషి, భాష ఎందుకు కనిపెట్టుంటాడు అంటే, ఎదుటి వాళ్ళకి కేవలం సైగల ద్వారా చెప్పటం కంటే కూడా, లేకపోతే చేతల ద్వారా చెప్పడం కంటే కూడా ఇంకా నిర్దిష్టంగా, క్లారిటీగా తను అనుకున్న భావాన్ని అనుకున్నట్టుగా అవతల వ్యక్తికి చేరవేయటానికి భాష అనేది ఒక గొప్ప సాధనం. ఈ భాష ఎప్పుడైతే వచ్చిందో దానికి తగ్గ మన సాహిత్యం పుట్టింది. ఇంకా అసలు వాట్ నాట్ ఎనీథింగ్ చాలా ఎవాల్వ్ అయినాయి. కళలన్నీ భాష అనే దాంట్లో నుంచి ఎవాల్వ్ అయినాయి. లాంగ్వేజ్ అనేది అంతకుముందు కూడా చిత్రలేఖనం ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళు కేవ్ పీపుల్, ఆది మానవులు. సో ఇలాగ నెమ్మదిగా వచ్చిందనుకోండి. కానీ ఈ ప్రపంచంలో చాలా గొడవలకి, చాలా ఇష్యూలకి ఇదే భాష కారణమవుతుంది. ఇదే భాష ఎంతైతే మానవాళికి ఉపయోగపడిందో అభివృద్ధికి, ఇదే భాష మానవాళి డిస్ట్రక్షన్ కూడా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే భావాన్ని చెప్పడం వరకే ఉపయోగపడుతుంది తప్ప భాష లేకుండా కూడా మనుషులు బతకచ్చు. ఎందుకంటే భాష కనిపెట్టక ముందు మానవుడు బతికాడు, ఇప్పుడు బతకచ్చు. కానీ బతకటానికి కంటే ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాలి తప్ప చాలామంది దాన్ని
తప్పుదారులు యూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దేశాలకు మధ్య గొడవలు రావడానికి భాషే కారణం, మాటలే కారణం. మనుషులకి అంతర్యుద్ధాలు, కలహాలు రావడానికి, మతాలకి మధ్యలో, కులాలకి మధ్యలో కేవలం లాంగ్వేజ్ ఈజ్ మెయిన్ రీజన్. అంటే లాంగ్వేజ్ అంటే భాష. అరే కడుపుకు అన్నం తిన్నావు, గడి తిన్నావు, మనిషివారు నువ్వు అనేదానికి ఏంటండి మీరు కరెక్ట్గా చేయట్లేదు అనే దానికి ఎంత తేడా ఉంది. సో ద ఇంటెన్సిటీ, ఆ వ్యక్తి భావాన్ని ఎంత కర్కశంగా వెలుబుచ్చాలన్నా, మృదువుగా చెప్పాలన్నా భాష చాలా ఇంపార్టెంట్. సో భాషకి చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉంది. ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా, సర్వనాశనం అయిపోవాలన్నా. బట్ ఇవాళ మన చాలా ఈ నాలెడ్జ్, మనకి జ్ఞానం ఇచ్చేటువంటి ప్రతి సాధనంలోనూ భాషని కరెక్ట్గా యూజ్ చేయట్లేదు. సో మంచి భాష వాడి మంచి దీని వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. భాష నీ ఒక్కడికి కాదు, లేకపోతే నీ తరానికి కాదు, ఇది అనేక తరాలు రన్ అవటానికి వెళ్ళాలి. ప్రతి తరం నెక్స్ట్ దాన్ని, ఆ భాష తాలూకు సంస్కృతిని లేకపోతే సైన్స్ని నెక్స్ట్ తరాలకు అందించుకుంటూ వెళ్తుంటాం. సో ఖచ్చితంగా ఉండాలి. లాంగ్వేజ్ అనేది ఉండటం మంచిదే, దాన్ని ప్రాపర్గా వాడాలి. అంటే వర్డ్స్ ఆర్ ఎంప్టీ. ఒక మహానుభావుడు చెప్పాడు, మాటలు అనేవి కేవలం ఎంప్టీ. అరే నేను తంతాను జాగ్రత్త అనేదానికిను తనటానికి తేడా ఉంది. ఏమనకుండా తంతే అవతల కూడా తంతమో లేదా జరుగుతుంది. తన్నకుండానే తనినంత మాట్లాడామనుకోండి, ఎక్కడో అవతల వ్యక్తి అఫెండ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, భాష యొక్క నెగిటివ్నెస్ చెప్తాను. ఇప్పుడు ఎవడైనా అరే నువ్వు మనిషివా జంతువా, ఎంత మోసం చేస్తారో నువ్వు నీలాంటి వర్స్ట్ ఫెలో ఈ భూమి మీద ఉండకూడదు అని ఒక 4-5 మాటలు వదిలేసాం. అవతల వ్యక్తి అది నిజమా అబద్ధమో వాట్ ఎవర్ ఇట్ మే బి, సపోజ్ అవతల వ్యక్తి చాలా అఫెండ్ అయిపోతాడు. నన్ను ఇన్ని మాటలు అన్నాడా, నన్ను ఇంత మాటలు అంటాడా, నన్ను ఇంత అర్థం చేసుకున్నాడా, నాకు ఇందన్నాడా అని అనుకొని అర్థం. అసలు అది ఆ మాట ఏంటి, మాట వల్ల ఏం జరిగిందంటే ఓన్లీ భావ వ్యక్తీకరణ జరిగింది. నాకు ఎలా, సో మాట ఎంటీ, దాంట్లో ఏం లేదు. నువ్వు మనిషివా పశువా అన్నాడు అనుకోండి, మనిషివా పశువా అనే మాటకి మీనింగ్ ఏం లేదు. మనిషి అనేది ఒక మానవుడు అనేది తయారు చేసుకున్నాడు, పశువు అనేది ఒకటి తయారు చేస్తున్నాడు. సో ఆ మాటను బట్టి వాళ్ళు తీసుకున్న అర్థాన్ని బట్టి వాడు ఫీల్ అవుతుంటాడు. మనిషివా పశువా, కడుపు అన్నం తిన్నావా గడి తిన్నావా, నీతి నిజాయితీ ఉండాలరా అనేదానికిను ఏమనకుండా అదే భావాన్ని మనసులో పెట్టుకొని ఎటువంటి ఇది లేకుండా అన్నదానికి ఎంత తేడా ఉంది. అవతలాడు ఎందుకంత ఫీల్ అవుతాడు, ఏదో చిరాగ్గా చూసాడు అతను, ఏదో తలకాయ ఎదులుచుకొని వెళ్ళిపోయాడు అనుకుంటాడు అంతే. అదే నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకోటి అంటే నువ్వు ఒకటి, అలా 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 పెరిగి అసలు ఫైట్కి దారితీస్తుంది. అది చంపుకోదాగా కొట్టుకోవడాలు, చంపుకోవడం, వివాదాలు, కోర్టులు, ఇన్ని తలకాయలు. సో భాష అంత ప్రమాదకరమైంది. భాషని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఎంతవరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకోగలిగి చాలా బాగుంటుంది ఇది. సో యాక్చువల్గా ఏమి ఉండదు అక్కడ. నేను వచ్చానంటే నేను నరికి పడేస్తాను జాగ్రత్త అంటాం. నరికితాడా, నరికినంత మాట మాట్లాడితే అవతల నన్ను నరికితే నిన్ను చంపేస్తాను అంటాడు. ఎన్ని మాటలు నథింగ్. వెధవ, పనికిమాలినోడు, నీచుడు అనే మాటలు ఉన్నాయి. అవన్నీ ఏంటి, రకరకాల అబ్యూజివ్ వర్డ్స్ లేకపోతే క్రిటికల్ వర్డ్స్. అవతల వాళ్ళని బాగా ఇది చేశారు. గొప్పవాడు బదులు ఈయన నీచుడు మార్చుకుందాం, ఇతను గొప్పవాడు అనే మాట కాకుండా మన భాషలో నీచుడు అంటే ఆ గొప్పతనం ఆపాదించబడిన వర్డ్ అనుకోండి. గొప్పవాడు అనే మాట నీచుడు అనే మాట అనుకోండి. ఇప్పుడు సోన్సో భరణి గారు నీచుడు అంటే గొప్పవాడు, ఆయన చేయని దుర్మార్గం లేదు అంటే ఆయన చేయని మంచి పని లేదని, మంచికి దుర్మార్గం అనుకోండి, ఆయన చేయని దుర్మార్గం లేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాడని బదులు ప్రతి వాడి నోటుకాడు కూడు కొట్టాడు, ప్రతి వాడి నోరు కొట్టాడు అంటే ప్రతి వాడికి అన్నం పెట్టాడని మీనింగ్ అనుకోండి ఆ వర్డ్స్. ఆయన నీచుడు, ఆయన చేయని దుర్మార్గం లేదు, ప్రతి వాడి నోరు కొట్టాడు అంటానికిను. అది వర్డ్ మంచిగా మనం కనుక క్రియేట్ చేసింటే భాషా నిపుణులు మనం దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఆయన గొప్పవాడు అది చెడ్డమాట అనుకోండి, ఆయన ప్రతి వాడికి తల్లో నాలుగులా మసిలేవాడు ఇంకా చెడ్డమాట అనుకోండి. అతను ప్రతి వాడికి తినకుండా పంపించేవాడు, తిండి పెట్టకుండా పంపించేవాడు కాదు, అంటే కడుపు మార్చి పంపించేవాడు అర్థం చేసుకోండి. అతని మీద నెగిటివ్ వస్తుంది. అంటే భాష చాలా క్రిటికల్. మనం చాలా ఈజీగా మాట్లాడేసుకుంటాం కానీ ఇట్స్ ఓన్లీ వర్డ్స్. మనం యాజ్ లాంగ్ యాజ్ వీ అండర్స్టాండ్ వర్డ్స్ మనల్ని హర్ట్ చేయవు.
దాన్ని మించి పైకి వెళ్ళగలిగితే మాత్రం భాష అనేది మనకి మీనింగ్లెస్ అవుతుంది. అది ఇప్పుడు నేను ఇంత చెప్తుంటే మీకు ఇదేదో అర్థం లేని టాపిక్లా ఉంటుంది. కొంచెం థింక్ చేయండి. చాలా కామెడీగాను చాలా క్రిటికల్గా ఉంటుంది. నువ్వు ఎదవ్వి, నువ్వు దుర్మార్గుడివి, నీచుడివి అనే మాటని భావంతో చెప్తే అంత ఇంపాక్ట్ ఉండదు. అంటే ఏముంది, నువ్వు ఎదవ్వి, నీచుడివి, వెధవి, దుర్మార్గుడివి అని నిశ్శబ్దంగా అన్నా అదే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో చూజ్ యువర్ వర్డ్స్. మాట్లాడేటప్పుడు ఎలాంటి వర్డ్స్ మాట్లాడాలి, ఎలాంటివి మాట్లాడకూడదని. ఎమోషన్స్కి భాషని యాడ్ చేశారు. ఇప్పుడు అరిషడ్ వర్గాలు అన్నది ఒక నవరసాలు అంటాం. కోపం, శృంగారం, రౌద్రం, శృంగారం, బీభత్సం, భయానకం, అసలు వర్డ్స్ అవి అంతే. కానీ మన కళ్ళ ముందు ఏదన్నా ఒక చూడలేని చూసామనుకోండి, అది బీభత్సం అంటాం. ఆ బీభత్సాన్ని పేరు పెట్టుకుంటాం. అది అంటే అర్థమవుతుంది, కానీ అర్థం కావటానికి అవతలోడికి చెప్పడానికి బీభత్సం అనే వర్డ్ వాడతాం. సో భాష అనేది ఈనాటిది కాదు, ఎప్పుడో మానవుడు మాటలు నేర్చిన తర్వాత తయారు చేసుకున్నది. సో భాషకి మనం అందకుండా ఉండాలి. మనం హర్ట్ కాకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పిందంటే ఇంత చెప్పాను కాబట్టి నేనేం హర్ట్ కాను, నన్ను ఎవరేమన్నా పట్టించుకోను. నేను హర్ట్ అవుతాను, ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి లాంగ్వేజ్కి ట్యూన్ అయ్యాను. కండిషన్, వీఆర్ ఆల్ కండిషన్ విత్ లాంగ్వేజ్. సో ఏం డైలాగ్ చెప్పాడు రాత్రి అంటాం. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏం డైలాగ్ చెప్పాడు రజనీకాంత్. చిరంజీవి గారి ఇల్లే ఇదే మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా, అదే మాట అని వెళ్ళిపోయాడు. ఏముంటుంది, ఏముండదు అంటే ఏముంటుంది, ఏముండదు అంటే భాష ఈజ్ ఎంప్టీ థింగ్. కానీ వీ గివ్ సమ్ వాల్యూ. దానికి కొన్ని ఎమోషన్స్ని దానికి కలుపుతాం. ఆ ఎమోషన్స్కి పేరు పెట్టుకుంటాం. కొన్ని మన భావ వ్యక్తీకరణకి కొన్ని తీవ్రమైన పదాలను కూడా వాడతాం. ఎవడు కనిపెట్టాడు భాష? ఎవడెవడు కనిపెట్టాడు. భాష లేనిదే, భాష లేనప్పుడు బతికాం, భాష ఉన్నప్పుడు బతుకుతున్నాం. నాకు అనిపిస్తుంది ఏ భాష లేకుండానే మనిషి చాలా బాగా బతికాడు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. సో అలాగే అది మీరు అడిగిన మనం అది బ్రాటప్ ఈజ్ డిఫరెంట్. సో మాట మనం అయితే ఒకటి, ఈ భాషను ఎంత అందంగా వాడుకోవాలనేది మన తల్లిదండ్రులు, మన సొసైటీ, మన మాస్టర్లు వీళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. సో భాష వల్ల ఎలాంటి వర్డ్స్ వాడితే బాగుంటుంది, ఎలాంటి మాటలు మాట్లాడితే ఇంప్రెసివ్గా ఉంటుంది, ఎలాంటి మాటలు మాడితే మన జీవితం సజావుగా వెళ్తుంది, ఎలాంటి మాటలు మాడితే మన రిస్క్ అవుతుంది, అది తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఏ తండ్రి, ఏ తల్లి, ఏ టీచరు, ఏ గురువు, ఏ పెద్దవాళ్ళు కూడా వాడిని తిట్టు, వీడిని కొట్టు అని అనరు. సో మంచిగానే చెప్తాం. కానీ మనం తిరిగే వ్యక్తులు, మన ఫ్రెండ్స్, మనం ఇంటికి కాకుండా బయట ఎక్స్పోజ్ అయ్యే సమాజంలో కూడా చెడు ఉంటుంది. అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎవడో ఇప్పుడు బూతు మాట ఉంది, సో అండ్ సో ఒక బూతు మాట ఉంది. ఆ బూతు మాట నాకేం తెలుసు? పుట్టగానే ఏ పిల్లడికి లాంగ్వేజ్ తెలుస్తుందా? ఎవరికి తెలియదు, వాడు నేర్చుకుంటాడు. సో అందుకని పెంపకంలో కూడా మంచి ఎన్విరాన్మెంట్లో పెంచాలి, మంచి మాటల మధ్యలో పెంచాలి పిల్లల్ని అనటం వల్ల అర్థం అదే. సో ఎనీథింగ్ ప్రతిదీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ప్రామినెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. లాంగ్వేజ్ లేకపోతే మనం లేము. మనం ఉండగలుగుతాం, కానీ లాంగ్వేజ్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ ఉంది. సో ఐ ఆల్వేస్ సే చూజ్ యువర్ వర్డ్స్. నువ్వు లాంగ్వేజ్ని కనుక పట్టించుకోకుండా నువ్వు అనుకున్న మాట మాత్రమే చెప్తూ, అది కూడా నీ డే టు డే పనికి ఉపయోగించుకుంటూ, లేకపోతే నీ ఎంటర్టైన్మెంట్కి వాడుకొని సరదాగా మాట్లాడుకుంటే తప్ప అదర్వైజ్ ఇంకంతకంటే దాన్ని ఎక్కువగా భాషని అంతకన్నా ఎక్కువ విలువిచ్చే సాధనంగా వాడుకోకుండా వీటికే, లేకపోతే నీ చదువుకో భాష, లేకపోతే నీ విద్యకో, లేకపోతే నీ జ్ఞానానికో వాడుకుంటాం ఓకే. అంతకంటే మించి అవతల నన్ను అనేసాడు, అది వర్డ్ మర్చిపో, దాని మీద ఏం పట్టించుకో అని నేర్చుకోవాలి. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు కూడా కోపం వస్తుంది ఎవడనంటే, నువ్వు ఏదన్నా అన్నా కూడా ఏదైనా చెప్పిన నాకు కోపం వస్తుంది. నేను కాకపోతే నేను తెలుసుకుంటున్నాను భాషకి ఇంత ఇంపాక్ట్ ఉంది. నేను వచ్చి పీక కోసి చంపేస్తాను రా అంటే పీక కోయడు, చంపడు, కానీ ఆడి ఎమోషన్ని అలా చెప్తాడు. దాంతో మనకు నువ్వు పీక కోస్తే గాజులు తొడుక్కున్నావంటరా, నిన్ను పీక కోస్తావు అని ఏదో అంటాడు. ఇంకా అలా రేస్ అవుతుంది. వాడు ఒక సైకిల్ ద్వారా చెప్తే అంత ఇంపాక్ట్ ఉండదు.
సైకిల్ కూడా మానేసి కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ దొరికితే అసలు ఇంపాక్ట్ ఉండదు, గొడవలో ఉండవు. సో ఓన్లీ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం భాషే. సో భాషని చాలా జాగ్రత్తగా వాడాలని నా ఉద్దేశం. ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ అనేది వాళ్ళ బయలాజికల్ ప్రాబ్లం, అది ఫిజియలాజికల్ ప్రాబ్లం. అయితే ఈవెన్ ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ కూడా వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు విజువల్ ఇంపేర్డ్ ఉన్నారు, అది మూగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళకు అది కూడా ఒక లాంగ్వేజే కదా. ప్రతి మాటకి సైన్ లాంగ్వేజ్ ఉంది, ప్రతి దేశంలో సైన్ లాంగ్వేజ్ ఉంది. దాంతో భాష వినలేని వాళ్ళు ఆ సైన్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటారు. సో అది కూడా ఒక లాంగ్వేజే. సో లాంగ్వేజ్ అనేది ఏదైనా ఒక సైన్ లాంగ్వేజ్లో కూడా తిట్టచ్చు బూతులు, లేకపోతే చెడగా మాట్లాడచ్చు, లేకపోతే బ్యాడ్ వర్డ్స్ కమ్యూనికేట్ చేయొచ్చు సైన్ లాంగ్వేజ్ ద్వారా. అప్పుడు వాడికి కోపం వస్తుంది. సో భాష ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పాలంటే నిజంగా మహానుభావులైన కవులు ఉన్నారు, మహానుభావులైన రచయితలు ఉన్నారు. ఒక్కొక్క మాట వాళ్ళు వాడితే మనుషుల్లో ఉత్తేజం కలుగుతుంది, ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడితే మనుషుల్లో ఒక భావోద్రేకాలు కలుగుతాయి. అదే ఒక్కొక్కళ్ళు ఏదైనా మన మనసు ఏదైనా ఇదిగా తప్పుగా మాట్లాడితే మనసు కుంగిపోతుంటుంది. సో భాష పవర్ ఏంటో మనకి జస్ట్ నాకు తెలిసిన నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో తెనాలి రామకృష్ణుడి కథలో కుంజర యూధము దోమ కుత్తుకొచ్చి వచ్చానని ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు చూసాను ఆ సినిమా. అంటే ఏనుగు దోమ గొంతులోకి వెళ్ళింది, దాన్ని పూరించమంటాడు తెనాలి రామలింగ కవికి. ఏదో గంజాయి తాగి ఏదో సంజాతం కూడి కళ్ళు తాగావా లంజల కొడక, కుంజర యుధం ఎట్టు దోమ కుత్తుకొచ్చి వచ్చాను ఏదో అంటే, ఎలారా కళ్ళు తాగి గంజాయి తాగేవా ఎదవన్నారు కదా, ఎట్లరా దోమ గొంతులోకి వెళ్తుంది ఏనుగు అని. అప్పుడు రాయల వారు వచ్చి కృష్ణదేవరాయల వారు ఇదే సమస్య మేము వస్తున్నాం ఏం పూరించమంటే, అంటే పాండవులు లాంటి మహాయోధులు ఒక యావరేజ్గా అంటే ఒక సామాన్యుడైనటువంటి విరాట్ రాజు కొలువులో రహస్యంగా పనివాళ్ళలా బతుకుతుంటే ఎలా ఉందంటే, విధి ఎంత విపరీతంగా ఉందంటే, ఒక మహాయోనుగు కుంజర యూధము దోమ గొంతుకు వచ్చాను, ఒక మహాయేనుగు వెళ్ళి దోమ గొంతుకు ఇరుక్కున్నట్టుందని దాన్ని అందంగా చెప్పాడు. అంటే ఒకే మాట ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు. అదే మన ఈ అష్టావధానం కానీ శతావధానం కానీ మనకున్న తెలుగులో ఉన్న అద్భుతమైన ప్రక్రియ తెలుగు భాషకి ఇలాంటి ఎన్నో ఉంటాయి. సో అలాగే చాలా చిన్నది రామునితో కవివరుండిట్లనే ఎంత బాగుంటుంది. అదే నీకు ఫుల్ స్టాప్లు కామాలు తప్పు పెడితే రాముని తోక వివరుండు ఇలాంటి ఎన్నో మనకందరికీ తెలిసింది. అలా ఇంగ్లీష్లో ఒక్క మాట మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఎగ్జాంపుల్, ఒకడికి ఉరి పడింది, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాన్ని ఉరి శిక్షను పోస్ట్పోన్ చేయండి, ఉరి తీయకండి అనే మెసేజ్ వచ్చింది. అది టెలిగ్రాఫిక్ మెసేజ్. హ్యాంగ్ హిమ్ నాట్ పోస్ట్పోన్ అంటే దానికి ఏం చేశాడు ఆ కొట్టేవాడు, హ్యాంగ్ హిమ్ నాట్ కామా పెట్టి పోస్ట్పోన్ అది పోస్ట్పోన్ ఇట్ అనేది పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు, హ్యాంగ్ హిమ్ నాట్ పోస్ట్పోన్ అని పెట్టాడు. ఇదేంటిది, ఖచ్చితంగా ఉరి తీయండి, పోస్ట్పోన్ పొరపాటును కూడా చేయిద్దామని ఉరి తీస్తారు. అంటే ఒక భాషలో ఒక కామా పెడితే ఇన్ని అనర్థాలు జరుగుతాయి. ఎన్నో ఇలాంటి కొన్ని వందల వేల మీ అందరికీ తెలిసిన ఎన్నో లక్షల సంఘటనలు ఉంటాయి. సో భాషకున్న పవర్ అలాంటిది. సో దాన్ని కరెక్ట్గా వాడితే మనందరికీ అద్భుతంగా ఉంటుంది, తప్పుగా వాడితే ఈ సమాజం డిస్ట్రక్షన్కే తోడ్పడేది భాష. సో మహానుభావులు, గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప ప్రవచనకర్తలు, రచయితలు వాళ్ళందరూ ఎంత ఇన్స్పైర్ చేస్తారు. సో భాషను అందంగా వాడుకుంటే అది ఆయుధంలాగా మనం రక్షిస్తుంది. అదే తప్పుగా వాడితే అదే ఒక మారణాయుధంలాగా మన జీవితాలు నాశనం చేస్తుంది. సో చూజ్ యువర్ వర్డ్స్, భాషను సక్రమంగా వాడదాం, మనందరం సంతోషంగా ఉందాం.